ఇంతకన్నా దిక్కుమాలిన స్టేట్మెంట్ ఇక చూడం. టెస్ట్ స్టారింగ్ సిద్ధార్థ్, నయనతార అండ్ మాధవ్. ఈ ట్రైలర్ చూసాక దీని మీద ఒక ఎక్స్పెక్టేషన్ తో సినిమా వచ్చిన వెంటనే స్టార్ట్ చేశాను. బై ద వే నేను చిన్నప్పటి నుంచి సిద్ధార్థ్ ఫ్యాన్. ఎందుకో తెలియదు, బొమ్మరిల్లు సినిమా చూసాక నేను ఆయన ఫ్యాన్ అయిపోయాను. బేసిక్ గా తెలుగులో ఆయనకి ఛాన్సెస్ ఎక్కువ రావట్లేదని ఫీల్ అవుతూ ఉండేవాడిని. కానీ తమిళ సినిమాలో తెలుగులో డబ్ చేస్తుంటే ఈయన తమిళ ఇండస్ట్రీకే కరెక్ట్ అనిపించింది. కమింగ్ టు దిస్ టెస్ట్ మూవీ రివ్యూ, ఇది బేసిక్ గా దేవుడు ముగ్గురు లైఫ్ ని టెస్ట్ చేయడం కాదు, నా పేషెన్స్ ని టెస్ట్ చేసి 2.5 గంటల సినిమా చూసేది చేశాడు. ట్రైలర్ చూసి మోసపోయా. సరే అది లేట్ గా రియలైజ్ అయ్యి సినిమా ఫస్ట్ హాఫ్ చూసా, ఓకే ఏదో పిక్ చేస్తున్నారు అన్నారు. దాంతోనే సినిమాలు ఎంటర్ అయ్యా. కానీ ఏమైతే కథ విషయానికి వస్తే, అర్జున్ తన కెరీర్ లోనే చివరి మ్యాచ్ గుర్తుండిపోయేలా చేయాలని చెప్పి కష్టపడుతుంటాడు. అయితే కమిటీ మెంబర్స్ అతన్ని రిటైర్ అవ్వమని చెప్పి ప్రెజర్ పెడుతూ ఉంటారు. శర్వణ తను చేసిన ప్రాజెక్ట్ ఎంతో ప్రెస్టీజియస్, తమిళనాడు స్టేట్ కి గర్వకారణం అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. అయితే అది కొన్ని కారణాల వల్ల జరగదు. అయితే అర్జున్ కథకి శరవణ కథకి లింక్ ఏంటి, మధ్యలో కుమద రోల్ ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలో కుమద ఏం చేసిందని తెలియాలనుకుంటే ఈ మూవీని అయితే చూడొచ్చు. ఇట్స్ స్ట్రిక్ట్లీ బిలో యావరేజ్ గైస్. నాకైతే అంత ఎక్కలేదు. ఏంటో ఫస్ట్ హాఫ్ అంతా మంచోళ్ళుగా చూపిస్తారు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి పార్శ్వత్వం చూపించేసి ఎటేటో తీసుకెళ్లిపోతారు. అరే బాబు సినిమా ఎటు తీసుకెళ్తున్నారా అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సిద్ధార్థ్ సీరియస్ రోలే, అసలు ఒక చోట నవ్వినట్టయితే కనిపించలేదు. నయనతార అండ్ మాధవన్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఎక్స్ట్రాడినరీ ఇన్ ద ఫిలిం. అసలు దాంట్లో వేరే మాట ఏమి చెప్పట్లేదు. అండ్ మిగతా క్యారెక్టర్స్ అంతా అప్ టు ద మార్క్స్ సార్. ఎగ్జిక్యూషన్ లేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా బాగానే తీసుకెళ్ళారు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం ఫ్లాట్ డౌన్ పాతాళంలోకి వెళ్ళిపోయింది. మంచి పాయింట్ చెప్దామన్న సెకండ్ హాఫ్ లో నాకైతే ఎక్కడ దొరకట్లేదు. క్లైమాక్స్ కూడా ఏదో ఇంకా సినిమా బడ్జెట్ అయిపోయింది ఎండ్ చేసేద్దాం అన్న విధంగా సీరియల్ ని ఎండ్ చేశారు. సారీ మూవీని ఎండ్ చేశారు. ఓవరాల్ గా ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ ప్రకారం ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 1.25 out of 5. ఇది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.